సేన ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వం, వర్క కృష్ణయ్య గారి నాయకత్వం, బీసీ సేన, బీసీల ఐక్యత. ఈరోజు ఇక్కడికి మా జాతీయ అధ్యక్షులు గారు పిలుపు మేరకు మీడియా మిత్రులందరికీ మీట్ చేసినందుకు అందరికీ మా బీసీ సేన తరఫున ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే బీసీ సేన అనేది ఒక 6-7 మంత్స్లోనే షాద్నగర్లో ఎంత ఎత్తుకు వెళ్ళిపోయింది, షాద్నగర్ నియోజకవర్గం ఎక్కడి వరకు వెళ్ళిపోయింది అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే మీడియా మిత్రులే మాకు బాగా సపోర్ట్ చేసి మా బీసీ సేన ఇంత ముందుకు వెళ్ళడానికి కారణం మెయిన్గా మీరే. ఇప్పుడు కావచ్చు మన భవిష్యత్తులో కూడా మీ సహకారం ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటూ అసలు ప్రాబ్లం ఏంటి అనేది నా తరఫు నుంచి నేను చెప్పుకోదలుచుకున్నా. ఎందుకంటే ఇదంతా వచ్చిన ఇష్యూ అంతా నా గురించి వస్తుంది కాబట్టి. గత 4 రోజుల క్రితం జరిగిన విషయం, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. సోమా ప్రకాష్ అనే అబ్బాయిని ఎన్నుకున్నాం. ఆ రోజు బాలనగర్ మండల్లో సమావేశం ఏర్పాటు చేశాం. అక్కడ ఏమైంది అంటే కొన్ని రాజకీయ పార్టీలు అధ్యక్షుడిగా ఎన్నుకోబడే అబ్బాయి పైన కొన్ని రాజకీయ పార్టీల ఒత్తిడి వల్ల విలేజెస్ నుంచి వస్తాము అన్నంత మెంబర్స్ రాలేకపోయారు. ఆ సందర్భంలో నేను మాట్లాడేటప్పుడు నా ప్రసంగంలో అక్కడ సిచ్యువేషన్ని బట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది. ఏమన్నాము అంటే ఆ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు ప్రలోభపడి భయపడి జెంట్స్ మీటింగ్కి రాలేకపోయారు. కానీ మా షాద్నగర్ నియోజకవర్గంలో మాత్రం బీసీ సేన అంటే జెంట్స్ కాదు లేడీస్ కూడా బాగా ముందుకు వస్తున్నారు. ఏ రకంగా అంటే అక్కడ కొంచెం ఓకే, నేనేం పెద్ద రాజకీయ పార్టీలలో తిరిగిన వాళ్ళం కాదు, మాకు పెద్ద అనుభవం ఉండి కాదు. పెద్ద వాళ్ళే ఈరోజు రేపు మాజీ సీఎం ప్రజెంట్ సీఎం పైన ఒక ఫ్యామిలీ ఇష్యూస్ తెచ్చుకొని మాట్లాడే స్టేజ్లో ఉన్నారు. అట్లాంటప్పుడు మా స్థాయి చాలా చిన్నదే. మేము ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నాం. సమాజంలో వర్గకృష్ణ ఆధ్వర్యంలో మేము ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్న వాళ్ళం. ఏదో పొరపాటున ఏదో చిన్న వర్డ్ అని ఉంటాము. మేము రాజకీయ పార్టీలకు భయపడి ఇక్కడ ఇట్లా జరిగింది, జెంట్సే రాలేకపోయారు. మా మండలంలో మా నియోజకవర్గంలో మాత్రం అట్లా కాదు. మమ్మల్ని చూసి ఒక అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గారు కూడా భయపడుతున్నారు అంటే నేను అది నెగిటివ్గా వస్తుంది అనుకోలేదు. నేను పాజిటివ్లో మాట్లాడినా. అంటే ఎమ్మెల్యే గారు కూడా మంచిగా ప్రోత్సహిస్తున్నారు, మమ్మల్ని చూసి రాజకీయంగా వీళ్ళు ఎదుగుతారు అన్న ఉద్దేశంతో నేను ఆ ఫ్లోలో మాట్లాడినా. ఓకే, ఒక చిన్న మిస్టేక్ జరిగింటుంది కాదు అనట్లేదు, ప్రతి ఒక్కరికి వెళ్తారు. మనం ఏం దేవుళ్ళం కాదు కదా, మానవులమే, ప్రతి ఒక్కరు మిస్టేక్ చేస్తారు. అంత చిన్న మాటని ఆల్రెడీ సోషల్ మీడియాలో వచ్చింది. ఏమని కౌంటర్ ఇచ్చారు నాగమణి గారు, ఏది కాంగ్రెస్ పార్టీ నుంచి నాగమణి గారు కౌంటర్ ఇచ్చారు. మా ఎమ్మెల్యేని తిట్టడం, బీసీ ఎమ్మెల్యేని తిట్టడం సమంజసం కాదు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అని. అంతకుముందు రోజే నాకు ఒక కాంగ్రెస్ సోషల్ మీడియా అతను కాల్ చేశారు నైట్ 10:30. నేను తనకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన, అన్న ఇట్లా కాదు, అదే బై మిస్టేక్లో జరిగింది. ఒక బీసీ ఎమ్మెల్యే మాకు ఎంత రెస్పాన్స్ ఇస్తారు, మాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తారు అనేది మాకు తెలుసు. ఎన్నో మీటింగ్లలో చూసినాం. అంతవరకు అంటే ఇప్పుడు వచ్చిన విలేకరులకు తెలుసు. మీరు ఒకసారి రౌండ్ టేబుల్ మీటింగ్ అయింది కదా విలేకరుల స్వేచ్ఛ గురించి. ఆ రోజు కూడా నేను పార్టిసిపేట్ చేసిన. ఆ రోజు మేము వెనక చైర్లో కూర్చున్నామని చెప్పి ఎమ్మెల్యే గారు తర్వాత అందరిని తిట్టిండ్రు, లేడీస్ వెనక కూర్చోబెట్టారు అంటే మాకు అంత రెస్పెక్ట్ ఇస్తారు. అట్లాంటప్పుడు ఒక బీసీ ఎమ్మెల్యే మేము ఎందుకు తిడతాము? ఎమ్మెల్యే ఒకరు నాగమణి గారికి ఒకరికో పార్టీ వాళ్ళకి ఒకరికో ఎమ్మెల్యే కాదు కదా, నియోజకవర్గం మొత్తం ఎమ్మెల్యే. అంతకుముందు బీసీ ఎమ్మెల్యే, ఇప్పుడు బీసీ ఎమ్మెల్యే మనం అదృష్టవంతులమని నేను ప్రతి మీటింగ్లో చెప్తాను. మా మండలంలో 40 రోజులలో కమిటీలు కంప్లీట్ చేసినప్పుడు మీరు వెళ్ళి కనుక్కోండి. ప్రతి ఊరిలో ప్రతి మీటింగ్లో నేను ఇదే మాట చెప్తాను. మనం చాలా అదృష్టవంతులము. ఫస్ట్ 10 సంవత్సరాలు ఒక బీసీ ఎమ్మెల్యే ఉన్నారు, ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఇంకో బీసీ ఎమ్మెల్యేనే ఉన్నాము, మన అదృష్టవంతులం అని చెప్తాం. అట్లాంటప్పుడు నేను ఉద్దేశపూర్వకంగా అనలేదే, ఎమ్మెల్యేను మీరు ఉద్దేశపూర్వకంగా విమర్శించలేదే. అంత చిన్న ఇష్యూలు పట్టుకొని ఇంత పెద్దగా ఎందుకు చేస్తున్నారు? అక్కడికి కూడా నేను మా వర్గకృష్ణ గారు చెప్పిన, అన్న ఇట్లా న్యూస్ వచ్చింది, మరి నేను కౌంటర్, మేము ఏది కూడా అధిష్టానాన్ని మించి చేయము, వాళ్ళ మాట జవదాటి చేసే అది లేదు మా దాంట్లో ఎవరికి కూడా. ఏదో ఒక 3-4 వాళ్ళ స్వలాభం కోసం పార్టీలలో ఉండి ఆ పార్టీ స్వలాభం కోసమో లేకపోతే పార్టీ దగ్గర వాళ్ళ మెప్పు పొందడం కోసమో సంఘాన్ని ఖరాబ్ చేస్తాము అంటే చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరు లేదు. ముఖ్యంగా మా జాతీయ అధ్యక్షుడు వర్గకృష్ణ గారిని కింది స్థాయి ఒక ఉపాధ్యక్షురాలు, ఒక మండల ఉపాధ్యక్షురాలు
అది మాత్రం వాళ్ళకు గట్టిగా చెప్పండి. ఎందుకంటే మాకంటే ఈ ప్లాట్ఫామ్ ఇచ్చిన వాళ్ళు మాకు గొప్పనే. ఇప్పుడు ఒక ఉపాధ్యక్షురాలు పేపర్ స్టేట్మెంట్స్ ఇచ్చే స్టేజ్కి వెళ్ళింది అంటే అది ప్లాట్ఫామ్ ఎవరు ఇచ్చిండ్రు అనేది ఫస్ట్ మనం ఎక్కడి నుంచి వచ్చినాం అనేది మర్చిపోవాల్సింది కాదు. అది గుర్తుపెట్టుకొని మసులుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆమెనే నా గురించి మాట్లాడుతుంది ఏమని, ఒక ఎమ్మెల్యేను తిరస్కరించి మాట్లాడేంత విమర్శించి మాట్లాడే స్టేజ్ ఇది కాదు అని నన్ను అంటుంది. అదే మాట నేను తనని అడుగుతున్నా. ఒక ఉపాధ్యక్షురాలు జాతీయ అధ్యక్షుడిని ఎదిరించి మాట్లాడే స్టేజ్ తనది కాదు. ఫస్ట్ మనది ఏం తప్పులు ఉన్నాయని చూసుకొని ఎదుటి వాళ్ళ తప్పులను వెతికి చూపే ఆలోచన నేర్చుకోమని చెప్తున్నాను. ఇంకొకటి, మేము ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యే గారిని అనలేదు. అది ఓకే, మీటింగ్లో అక్కడ ఉన్న వాతావరణాన్ని అక్కడ సిచ్యువేషన్ బట్టి మాట్లాడాము. దానికి నేను వాళ్ళ కౌంటర్ని నేను రీకౌంటర్ ఇవ్వకుండా మేము ప్రాబ్లమ్ని పెద్ద చేయదలుచుకోలేదు. కాబట్టి నేను మా జాతీయ అధ్యక్షుడు గారితోనే కాజాభాషణతో ఫోన్లో మాట్లాడినా. నేను క్లియర్గా అన్న కూడా ఏం చెప్పినంటే, అన్న మీకు చెప్తే మేము పెద్ద మనిషికి చెప్పినట్టే, ఇందులో మాకు మధ్యవర్తులు ఎవరు వద్దు, మేము డైరెక్ట్ పెద్ద మనిషిని కలవదలుచుకోలేదు. ఎందుకంటే మేము ఒక సంఘం కట్టుబడి ఉన్నాం, పార్టీలకు అతీతంగా మా సంఘం ఉంది. కాబట్టి మేము డైరెక్ట్ ఎమ్మెల్యే గారిని కలవదలుచుకోలేదు. ఈ విషయంలో పార్టీ మన సంఘం సిద్ధాంతాల ప్రకారం మీకు చెప్తే మీ నుంచి పెద్ద మనిషి వెళ్ళిపోతుంది న్యూస్ అనేసి నేను తనకు ఏమంటారు కాన్ఫరెన్స్లో ఉండి మాట్లాడాను. నేను అన్నా ఓకే బై మిస్టేక్ అయ్యింది, ఇంకా ఈ ఇష్యూ ఇక్కడ నుంచే ఆపేసేయండి అని. ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చేసాడు కాజాభాషణ, అక్కడితో సద్దుమంది. తర్వాత ఇప్పుడు మా సంఘంలో ఉన్న వాళ్ళు ఈ ఇష్యూని ఇంత పెద్దగా చేయడానికి రీజన్ ఏంటి? మరి వీళ్ళు బీసీ సేన కార్యకర్తల, బీసీ సేన సంఘంలో ఉన్న వాళ్ళ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల? ఇప్పుడు నియోజకవర్గం మొత్తం ప్రజలకు కానీ కష్టము, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకు కానీ కష్టము, వీళ్ళకి ఎందుకు అవుతుంది? మా సంఘం వాళ్ళే మమ్మల్ని క్వశ్చన్ చేస్తుండ్రు. నన్ను బహిరంగంగా అపాలజీ చెప్పమంటున్నారు ఎమ్మెల్యే గారు. అది ఎవరు అడగాలి? అడగాలి అనుకుంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు వాళ్ళు అడగాలి, నన్ను కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు అడగాలి. కానీ ఈరోజు ఇక్కడ ఏం జరుగుతుంది? పాత్రికేయులు ఇది మాత్రం కరెక్ట్గా ఆలోచించండి అన్న, ఆలోచించి మీరు ఏది న్యాయం అనిపిస్తే అది రాయండి. మాకు ఫేవర్గా రాయమని మేము చెప్పట్లేదు. ఎందుకంటే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు అడిగితే నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. కానీ మా సంఘంలో ఉండి పార్టీకి తొత్తులుగా పనిచేస్తూ మా మీదనే దాడి చేస్తాము అంటే ఇది ఎంతవరకు మీకు సమంజసం అనిపిస్తుంది? మీకు కావాలంటే నేను మాట్లాడిన వీడియో కూడా ఉంది, మేము పంపిస్తాను, అది వినండి. మీకు దాంట్లో నేను మాట్లాడింది తప్పు అనిపిస్తే, మేడం మీరు మాట్లాడింది తప్పు అంటే మేము దేనికైనా రెడీ. అంతేగాని మేము ఆత్మగౌరవాన్ని చంపుకొని మమ్మల్ని అపాలజీ చెప్పమంటే మాత్రం ఎవరేం చేసినా మేము అపాలజీ చెప్పడం అయితే కాదు. ఎందుకంటే ఒకసారి చెప్పేసినాం, బై మిస్టేక్ జరిగింది అని ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చేసినాము, అది జనాలలోకి వెళ్ళిపోయినాక మళ్ళీ 4-5 రోజుల నుంచి అదే రిపీట్ చేస్తుంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? దాన్ని మళ్ళీ అన్ని సోషల్ మీడియాలలో ఇట్లా ఇష్టారాజ్యం చేయడం కూడా మాకు నచ్చట్లేదు. పాత్రికేయులు కూడా కొంచెం చూసి ఆలోచించి ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఎందుకు వేస్తున్నారు న్యూస్, వాళ్ళ స్వలాభం ఏమైనా ఉందా, సంఘానికి ఎందుకు నష్టపరుస్తున్నారు అనేది మీరు కూడా దయచేసి ఆలోచించండి అన్న. ఇంతకంటే మేమైతే ఏం చెప్పుకోలేదు. ధన్యవాదాలు తెలుస్తున్నాము. ఇక్కడ బీసీ సేన షాద్నగర్లో ఒక మంచి పేరుతో, మంచి ఉద్దేశంతో ప్రజలలోకి వెళ్ళిపోయింది. సో దాన్ని వాళ్ళ కొంతమంది అండదండలతోటి, అట్లాగే బీసీ సేనలో బీసీ సేనలో ఉంటూ పార్టీలకు పేరు తెచ్చుకోవాలని, పార్టీలలో మాకు బీసీ సేన మాది అని చెప్పుకొని అధిష్టానానికి దృష్టికి పోకుండా ఎవరి సొంత లాభాలకు వాళ్ళు చేసుకుంటున్నట్టుంటే బీసీ సేనలో రావద్దు. ఇది మా క్లీన్ అండ్ నీటు హెచ్చరిక. మీరు పార్టీలలో ఉండండి, కానీ మేము పార్టీ తరపునే పనిచేస్తాం అనుకుంటే పార్టీలో ఉండి పనిచేసుకోండి. కానీ సంఘం అనేది అన్ని సంఘాలకు, కుల సంఘాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలలో కూడా మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో అంటే సంఘంలో ఉంటే అన్ని వర్గాలకు, అన్ని రంగాలకు, అన్ని పార్టీలకు మనము అధికారికంగా అనధికారికంగా అయినా మనము క్వశ్చన్ చేయడానికి ఉంటుంది. ఓడిపోయినా గెలిచినా ఎవరున్నా ప్రజెంట్ ఉన్నా మనం అధికారం ఉంటుంది. అట్లా ఉండేటట్టు ఉంటేనే మన బీసీలకు రండి. బీసీ సేనలో పనిచేయాలనుకుంటే, పార్టీ తొత్తుగా పనిచేయాలంటే మాత్రం రాకండి. వచ్చి బీసీల ఆత్మగౌరవాన్ని, బీసీల నమ్మకాన్ని తుంగలో తొక్కకండి.
బీసీలు అంటే ఐకమత్యం కారు అని ఇప్పటికే ఒక అగ్రకులాలన్నీ నవ్వుతుంటాయి. సో ఇట్లా ఒక కష్టపడి ఒక జాతీయ అధ్యక్షుడు భరతకృష్ణ గారు ఇవాళ చిన్నప్పటి నుంచి ఎన్నో పోరాటాలు చేసి మన దగ్గర ఈరోజు బీసీనే కావచ్చు, కానీ 25 ఏళ్ళ నుంచి ఆయన ఆర్కిటెక్ట్గా ఉండి మంచి చెడు ఎన్నో ఉద్యమాలలో పాల్గొని చిప్పకూడి తిని జైల్లోకి వెళ్ళిన వ్యక్తిని మనం ఈరోజు ఇవాళ షాద్నగర్ బీసీనే కారణం ఎవరు? ఆ పేరు రావడానికి కారణం ఎవరు? బీసీలో ఉన్న లీడర్లకు అందరికీ పేరు రావడానికి కారణం ఎవరు? ఏం డబ్బులు అడిగినా మిమ్మల్ని? చందాలు ఇవ్వమన్నాడా? ఏమడిగినాని? మీరు చేసుకోండి, ప్రజలకు సేవ చేయండి, మీరు పేరు తెచ్చుకోండి, మీరు పార్టీలలో ఉండి గెలవండి, ఎంపీటీసీగానో సర్పంచ్గానో రేపు భవిష్యత్తులో ఎమ్మెల్యేనో కండి అని చెప్పిండు ఆయన. కష్టపడితే మీకు సపోర్ట్ చేస్తాం మేము, ప్రతి గ్రామానికి వెళ్ళండి, నిజాలు చెప్పండి, మనం ఎంత అన్యాయం అయ్యానో చెప్పండి అని చెప్పి ఆయన పిలుపునిచ్చి ఆ రోజుల నుంచి అందరికి తెలుసు, అది వాళ్ళకు తెలుసు, కొట్లాడుతున్న వాళ్ళకు తెలుసు, కొట్లాడని వాళ్ళకి అందరికి తెలుసు. సో దయచేసి మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, సబ్జెక్టు లేకుండా నిజాలు తెలియకుండా మా పాత్రికేయ మిత్రులకు మేము దయచేసి చెప్తున్నాము. మేము ఎందుకంటే మమ్మల్ని ఈ స్టేజ్కి రావడానికి 90% పాత్ర అంటే జనాలకు మేము ఒక మామూలుగా సోషల్ మీడియాలో ఒక 50 మందికో 100 మందికో 1000 మందికో చేయగలుగుతాం. కానీ మీ పేపర్ అనేది ఒక 1 కోటి మందికి వెళ్ళిపోతుంది, 1 కోటి పైన వెళ్ళిపోతుంది. ఒక్కొక్క పేపర్ ఒక్క డివైడ్ అవుతుంది. కాబట్టి మంచిని ఎంత స్పీడ్గా తెచ్చారో అట్లా చెడుని కూడా అంతే తొక్కండి. దయచేసి మా బీసీన కష్టాన్ని మట్టిపాలు చేసే దుష్టశక్తులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. సో ఎవరికి న్యాయం చెప్పాలి, ఎవరికి అన్యాయం చెప్పాలని ఇవాళ సోషల్ మీడియాలో అందరికీ అవకాశం వచ్చింది. ఒక్క న్యూస్ పెట్టగానే వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఒక్కసారి నిజాలు ఒకవేళ జరిగిన దాన్ని నిజమా కాదా అని తెలుసుకొని సోషల్ మీడియాలో పెట్టడం అనేది కొంచెం దయచేసి మా రిక్వెస్ట్గా మేము చెప్తున్నామన్నా. అట్లాగే బీసీ సేన రూల్స్కు వ్యతిరేకంగా తిరుగుబాటు అని ఒక స్లోగన్ పెట్టుకొని బీసీ సేనని తిరుగుబాటు చేసినందుకు నిన్న మీటింగ్ పెట్టి అనధికారికంగా అంటే వాళ్ళు మాకు ఇంటిమేషన్ లేకుండా పెట్టుకొని పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వడము. సో ఎవరు పడితే వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేసి అంటే బీసీ సేన మీద బీసీలనే కొట్లాడతారా? అంటే మరి ఎందుకు కొట్లాడలేదు? స్టార్టింగ్ ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఇప్పుడు అన్యాయం జరుగుతున్నప్పుడు స్టార్టింగ్ నుంచి అన్యాయం జరుగుతున్నప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేరు మీరు? ఇప్పుడు ఎందుకు మీరు బీసీ అనే పేరు చెప్పుకొని క్వశ్చన్ చేస్తున్నారు? సో ఎవ్వరు కూడా వీళ్ళు ఇవాళ నుంచి బీసీ నుంచి మేము అధ్యక్షుని ఆలోచన మా ఆలోచన మా అందరి కార్యకర్తల ఆలోచన చేసుకొని వాళ్ళని ఇవాళ నుంచి బీసీ నుంచి తొలగడం జరుగుతుంది అధికారికంగా. పేర్లు మేము రాసిస్తాం, మీకు స్టేట్మెంట్లో పేర్లు రాసిస్తాము. అట్లాగే రేపటి నుంచి వాళ్ళు ఎక్కడన్నా మేము బీసీ అని చెప్పుకొని లేకపోతే ఆడ ఈడ ఎవరు ఇంకోటి మేము మీడియా ముఖంగా కూడా చెప్తాం. మాకు మా దృష్టికి కొన్ని బీసీన సంబంధించిన నాయకులము మేము అది అని చెప్పేసి పైసలు వసూలు చేసే కార్యక్రమాలను కొంతమంది చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక ఉద్యమము ఉవ్వెత్తున ఎదుగుతుంది కాబట్టి దీన్ని నాశనం చేయాలని చెప్పేసి మా ఆలోచన మా సబ్జెక్ట్ లేకుండా కొంతమంది పైసలు డిమాండ్ చేస్తున్నారని మాకు తెలుస్తుంది. ఎవరు కూడా ఏ లీడర్ కూడా ఎవరికి పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు బీసీలు అయితే చాలు, ఎప్పుడు ఎల్లవేళలా వాళ్ళకి ఏ పదవులు కావాలన్నా మా సపోర్ట్. బీసీలు మంచి నాయకుడు, బీసీలో కూడా అందరూ ఉంటారు. సో మంచి నాయకుడు జనాలకు నిజంగా మంచి చేశాడు అనుకుంటే మాత్రం ఎవరికి ₹1 మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము నిస్వార్థంగా వాళ్ళని సపోర్ట్ చేస్తాము. ఎక్కడైనా గ్రామంలో అయినా మండలంలో అయినా ఒక ఎమ్మెల్యే స్థాయికైనా ఇంకా ముందరికైనా మా సపోర్ట్ ఎప్పటికి ఉంటుంది. దయచేసి ఎప్పుడు కూడా ఎవరు కూడా డబ్బులు ఇచ్చే ఆలోచన పెట్టుకోకండి. లీడర్లకు మేము చెప్తున్నాం ఇదే. ఇంకోటి మీ పార్టీలలో మా సపోర్ట్ మీకు కావాలనుకుంటే మాకు స్వేచ్ఛ ఇవ్వండి. ఇట్లా రాజకీయాల్లో ఉండే మీకు తెలియకుండా వాస్తవంగా ఎట్లా అంటే ఇప్పుడు మేము ఒకవేళ తప్పు చేసినట్టుంటే మేము క్షమాపణ చెప్పుకుంటాం. కానీ మధ్యలో పార్టీలకు అనుసంధానంగా ఉండే బీసీఎన్లు ఉండి వాళ్ళ లాభం కోసం చేస్తే మాత్రం బాగుండదు. ఇది రిపీట్ కావద్దని ఇది మేము ఈ డిసిషన్ తీసుకున్నాము. ఇంకెప్పుడు కూడా బీసీఎన్ని తొక్కాలనే ఆలోచన పెట్టుకోవద్దు. బీసీల్లో పార్టీలో చేయాలనుకుంటే మీకు పార్టీలో పేరు కావాలనుకుంటే పార్టీలో ఉండండి. కానీ బీసీఎన్లోకి వచ్చి పార్టీలో పేరు సంపాదించుకునే ఉద్దేశం ఉంటే బీసీఎన్లో ఉండే మంచి చేసే నాయకులు కూడా కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే బీసీలకు చైతన్యం లేకనే ఇన్ని సంవత్సరాల నుంచి మనం వెనుకాడిపోయినాం. సో ఇప్పుడన్నా అంటే ఇప్పుడు కృష్ణన్న చేస్తేనే అయిపోతుంది అనొచ్చు. అట్లా కృష్ణన్నలాగా ఇంకో 10 మంది తయారు కండి. మీకు అవసరం ఉంది లేదా మీకు స్వేచ్ఛ లేదు కదా, ఇంకో సంఘం పెట్టుకొని పనిచేయండి. 30-40 సంఘాలు ఉన్నాయి బీసీ సంఘాలు. అట్లా ఇంకో సంఘం పెట్టుకొని పనిచేయండి, మాకు ధీటుగా పనిచేయండి.
అట్లా పనిచేయడం వల్ల బీసీలో చైతన్యపడతారు కదా. మీ ద్వారా ఒక 100 మంది, మా ద్వారా ఒక 100 మంది ఆ పని చేయండి. కానీ పెట్టిన సంఘాన్ని గ్రామానికి ఊరికి టైం ఇచ్చి ఇవాళ అందరూ బిజీ. ఇవాళ నడుస్తున్న జనరేషన్లో డబ్బులు ఎంత నిత్యం గడవాలంటే ఎంతో పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి పరిస్థితులు వదిలేసి, జాబులు వదిలేసి, వాళ్ళ ప్రైవేట్ జాబులు వదిలేసి, షాపులు వదిలేసి, బిజినెస్లు అన్నీ వదిలేసుకోండి. వాళ్ళు ఇవాళ సంఘాన్ని ముందు తీసుకుపోవాలని, సమాజంలో ఏదో మంచి మెసేజ్ తీసుకోవాలని. అసలు ఆడవాళ్ళు బీసీఎల్లో పెద్ద ఎత్తున ఉన్నారు. సో వాళ్ళని కూడా తొక్కేయాలనుకుంటే ఇంకా ఏంటి మనం ఏం ఆలోచన చేస్తున్నాం బీసీలం? సో దయచేసి ఇవన్నీ మానుకొని మీరు చేయాలనుకుంటే వేరే సంఘంలో పనిచేసుకోండి. నేను ఇచ్చేస్తాను. ఈరోజు మీడియా మిత్రులకు అందరికీ పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, నేను ఆర్ కృష్ణన్న 40-50 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుండు. ఆయన ఆదేశాల మేరకే, ఈనాడు ఆయన అనుసంధానం మేరకే బీసీని స్థాపించడం జరిగింది. 2016లో ఈ బీసీని స్థాపించడం జరిగింది. మరి ఈనాడు బీసీలకు జరుగుతున్న అన్యాయాల కోసం, బహుజనుల జరుగుతున్న అన్యాయాల కోసం ఈ బీసీన ముందుండి పోరాటం చేస్తుందని చెప్పి ప్రతి గ్రామాన్ని తిరుగుకుంటూ, కమిటీలు వేసుకుంటూ బీసీలను కాపాడుకునే శక్తిగా మన బీసీని ఎదిగిస్తున్నాం. అదేవిధంగా కొద్ది రోజులనే 6 నెలల నుంచి మన షాద్నగర్లో బీసీని స్థాపించి ఎక్కడో గుర్తు తెలియని వ్యక్తులను తీసుకొచ్చి ఈనాడు మండల అధ్యక్షులుగా, నియోజకవర్గం అధ్యక్షులుగా, బీసీన జిల్లా ఉపాధ్యక్షులుగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా పెద్ద ఎత్తున వాళ్ళకు పేరు తెచ్చే విధంగా వాళ్ళు ఎంబడుండి ప్రతి గ్రామం తిరిగి బీసీన ఒక బలోపేతం చేయడం జరిగింది. పార్టీలకు కొద్ది ఎక్కువ బీసీన ఈనాడు గ్రామాన బీసీన అంటే ఇది మనకు పనికొస్తారా, మన బీసీలకు న్యాయం చేయడానికి వచ్చిందిరా అని ప్రతి ఒక్క బీసీ అనుకునే స్థాయికి మనం జరిగింది. అదేవిధంగా కొంతమంది మా బీసీలో ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటా వాళ్ళను ఒక స్థాయికి తీసుకొచ్చినా కానీ ఇది మర్చిపోయి సంఘాన్ని ఖరాబ్ చేయడానికి వాళ్ళే ఎక్కువనా వీళ్ళు తక్కువనా అని చెప్పి పెద్ద పోస్టులను గిట్ట గౌరవించకుండా, ప్రోటోకాల్ గౌరవించకుండా చిన్న సమస్యలు తీసుకురావడం జరిగింది. ఎన్నోసార్లు నేను సంజాయించిన, సర్దుకుపోయినాం, లోపటింట్లో చెప్పుకున్నాం. అయినా వాళ్ళు వినకుండా వాళ్ళకి ఎవరు ప్రలోభాలు పెడుతుర్రో, ఎవరు ఈ సంఘాన్ని నష్టం చేయాలని చూస్తుర్రో వాళ్ళకి గిట్ట ఒకటే చెప్తున్నా, ఇట్లాంటి వాళ్ళను మా దాంట్లో తోలిచ్చినా కానీ ఇట్లాంటి నేను ఎన్నో సంవత్సరాల నుంచి మా బీసీ వాదాన్ని పెద్ద అగ్రకులాలే అనగదొక్కనిక చూశారు. వాళ్ళతోటే కాలేదు. ఇప్పుడు చిన్న విషయం ఇది మాకు, ఈ షాద్నగర్ విషయంలో చిన్న విషయం. వీళ్ళను కొంతమందిని తయారు చేసి ఈ బీసీలను నష్టపరచాలని ప్రయత్నం చేస్తారు. మేము ఏమిటికైనా తయారు. ఏ పార్టీ వ్యక్తులన్నా మా బీసీ సేనను తొక్కాలని చూసినా ఎంత దొక్కుతామో అంత కొద్ది ఎక్కువ స్పీడ్గా మేము పైకి పోతామని చెప్పి మన చెప్పే రాజకీయ నాయకులకు చెప్తున్నా. ఇదే కాదు, ముందు మమ్మల్ని ఎంత ఇన్సల్ట్ చేయాలని చూస్తే వాళ్ళను తగిన గుణపాఠం చెప్తాం. ఏ పార్టీ అయినా సరే, బీసీలలో ఏ పార్టీ అయినా సరే, మేము పార్టీలు వేరైనా బీసీలం ఒకటే అనే నినాదంతో గ్రామ స్థాయి నుంచి పార్లమెంటు స్థాయి వరకు బీసీ ఎమ్మెల్యేలనే కానీ, ఎంపీలనే కానీ, వార్డు మెంబర్లనే కానీ గెలిపించుకునే స్థాయిలో మేము సంఘాన్ని బలోపేతం చేస్తున్నాం. బీసీలకు సపోర్ట్గా బలోపేతం చేస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇక్కడ అన్యాయం జరిగినా, ఏ ఊళ్ళో అన్యాయం జరిగినా మాకు చెప్పండి, మేము వస్తాం, మిమ్మల్ని కాపాడుకుంటాం అనే హామీలు ఇచ్చుకుంటూ ప్రతి గ్రామంలో ఒక యూనిట్ తయారు చేస్తున్నాం. ఈ యూనిట్ని ఓర్వలేక కొంతమంది రాజకీయ నాయకులు ఓర్వలేక తొక్కాలని చూస్తారు. అది సబబు కాదు. మీరే ఖరాబ్ అవుతారు. మా దృష్టిలో మీరు వచ్చిరనుకో, మీరు ఏ విషయంలోనైనా మీరు రాజకీయ పరంగా ఓడిపోయిన గిట్ట మేము కంకణం కట్టుకొని మీకు ఆపోజిట్ తిరగవలసి వస్తుంది. మరీ హెచ్చరిస్తున్నా, బీసీ సేనను మీరు గౌరవించండి. మిమ్మల్ని ఒక స్థాయికి మేము తీసుకుపోతాం. బీసీ సేనను ఏమాత్రం డిస్టర్బ్ చేస్తే మీరు పాతలోకం నేను తొక్కేస్తా అని చెప్పి మీ పత్రికా సోదరుల ముంగల చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం.